ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. మీ సొంత గ్రామంలో మీరు ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించిందండి. అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. సో, ఇప్పటికే మొదటి దశలో 2646 పోస్టులనేటివి విడుదల చేస్తున్నాము. జిల్లాల వారీగా నోటిఫికేషన్‌లయితే వస్తున్నాయని జెప్పి మంత్రి గారైతే చెప్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ ఎలా చేయాలి? ఏంటి? అనే వివరాలను నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీరు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతున్నట్లయితే తెలుస్తోంది. సో, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ అనేటివి రిలీజ్ చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామని, మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి మంత్రి గారైతే చెప్తున్నారండి. పూర్తి వివరాలు తెలియజేస్తాను. అసలు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది? సాలరీ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు? ఇలా పూర్తి వివరాలు మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. జస్ట్ మీరు 10థ్ పాస్ అయ్యుండి, మీ పాస్ అయినటువంటి మార్కుల ఆధారంగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఒకసారి వివరాలనేటివి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మీరు లైక్ చేసేసి మీరు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ నోటిఫికేషన్‌లు మీ జిల్లాలో వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా ఇక్కడ టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో, ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీలో 5,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. అంగన్వాడీ కేంద్రాల్లో 5,000 ఆయా పోస్టులు అంటే అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్లు అనేటివి జిల్లాల వారీగా విడుదల చేస్తున్నామని చెప్పి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అయితే తెలియజేశారు. సో, ఇందుకోసము ప్రభుత్వము అనుమతి కూడా ఇచ్చిందని చెప్తున్నారనమాట. మొదటి విడతలో 13 జిల్లాల్లో 2,645 పోస్టులనైతే భర్తీ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేసి సో, వాటిని ప్రాసెసింగ్‌లో అయితే పెట్టున్నామని చెప్పి మంత్రి గారైతే చెప్తున్నారనమాట. మిగిలిన జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారండి. సో, పూర్తిగా ఈ నోటిఫికేషన్ అంటే ఈ యొక్క హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ ఏ విధంగా చేస్తారు? మనము ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి? మన జిల్లాలో వేకెన్సీ వచ్చిందని ఎలా తెలుస్తోంది? ఇలా వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడి నుంచి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌కి మీకు గతంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకు వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 28/3/2026 తేదీన భర్తీ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు వచ్చేసి 141 పోస్టులనైతే భర్తీ చేశారనమాట ఇక్కడ. సో, పోయిన మంత్‌లోనే జరిగిందండి. సో, ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి క్లియర్‌గా ఇచ్చారు చూడండి. మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ విధంగానే సో, నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్ ఆధారంగా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు తెలుసుకొని, సో, మీ యొక్క సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అయితే నోటిఫికేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేటివి, అప్లికేషన్స్ అనేటివి ఇవ్వాలనమాట. సో, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు 21-35 సంవత్సరాల వయసు అనేది కన్ఫర్మ్‌గా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా అభ్యర్థి స్థానిక నివాస మహిళ అయి ఉండాలని చెప్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్‌కి మీ గ్రామంలో వేకెన్సీ గనక ఉండినట్లయితే అంటే ఖాళీ గనక ఉండినట్లయితే సో, అక్కడ మీరు ఖచ్చితంగా నివాసితులై ఉండాలి. ప్లస్ వివాహం చేసుకొని ఉండాలని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఈ యొక్క అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు సంబంధించి 10వ తరగతి క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంతకుముందు సెవెంత్ అయితే ఉండిందనమాట. ఇప్పుడు దాన్ని అప్‌గ్రేడ్ చేశారు. 10థ్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారండి. సో, అదేవిధంగా మరికొన్ని వివరాలు ఒకసారి చూద్దాము. ఈ పోస్టులకు సంబంధించి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ గ్రామంలో లేదా అక్కడ వేకెన్సీ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు నివాసితులై ఉండాలి. ప్లస్ వివాహం చేసుకొని ఉంటే సరిపోతుంది. 10థ్ క్వాలిఫై ఉంటే సరిపోతుందనమాట. సో, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పారామీటర్స్ ఇచ్చారు చూడండి. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ మనకు వివరంగా అయితే చూసారు చూడండి. సో, ముఖ్యంగా 10థ్ పాస్ అయ్యి ఉండి, పాస్ అయ్యి మీకు మంచి మార్కులు గనుక వచ్చినట్లయితే 50 మార్క్స్ అనేటివి అక్కడ ఇస్తారనమాట. ఈ సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీ గ్రామంలో వేకెన్సీ పడిందనుకోండి. అంటే ఒక పోస్ట్ పడిందనుకోండి. మీ గ్రామంలో పెళ్ళై 10థ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉంటారు గదా! సో, వారందరూ కూడా అప్లై చేస్తారు. అందులో వారందరికంటే మీకు ఎక్కువ మార్క్స్ గనుక ఉండినట్లయితే మీకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సింపుల్‌గా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారండి.
ఓకేనా? అదేవిధంగా మీరు ఏదైనా ట్రైనింగ్ గనక ఉండినట్లయితే, అంటే మీకు ఏదైనా టీచింగ్ ఫీల్డ్ మీద ట్రైనింగ్ గనక ఉండినట్లయితే దానికొక 5 మార్క్స్ అయితే ఇస్తారు. సో, విడో గనక అయినట్లయితే అంటే వివాహం చేసుకొని భర్త చనిపోయినటువంటి స్త్రీకి గూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారనమాట. అదేవిధంగా విడో అయ్యుండి పిల్లలు గనక ఉండినట్లయితే వాళ్ళకి గూడా ప్రిఫరెన్స్ అయితే ఒక 5 మార్క్స్ అయితే ఇస్తారని జెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి. లేదా అనాథలుగా ఉండి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి గూడా అవకాశం అనేది ఇస్తున్నారు. దానికొక 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారనమాట. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఎవరైతే దివ్యాంగులు అప్లై చేస్తున్నట్లయితే వారికి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. వారికి కూడా ఒక 5 మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఒకటుంటుంది. ఈ ఓరల్ ఇంటర్వ్యూలో జస్ట్ పిల్లలకు సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద కొన్ని చిన్న చిన్న ప్రశ్నలైతే ఉంటాయి. పెద్ద కాంప్లికేటెడ్ క్వెషన్స్ అనేటివి ఏమి కూడా అడగరు. సో, ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్‌కి సంబంధించి ఏ విధంగా పారామీటర్స్ ఇచ్చారో ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయాలనుకుంటే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేటివి అవసరం అన్నమాట. సో, అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు సంబంధించి మనం దరఖాస్తులు చేస్తున్నాం కాబట్టి, సో, ఇక్కడ మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అన్ని పోస్టులకు ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ తెలిపినటువంటి ప్రతి రిక్వైర్మెంట్ ఫీల్డ్ అంతా కూడా ఫిల్ చేయాలండి. సో, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడవచ్చు. ఈ అప్లికేషన్‌తో పాటు ఫోటోస్ అనేటివి యాడ్ చేయాలన్నమాట. అంటే అప్లికేషన్ ఉండాలి. ప్లస్ ఈ యొక్క ఫోటోస్ గూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆధార్ కార్డ్ జెరాక్సు, అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్ అడుగుతున్నారు చూడండి. అంటే ఓటర్ ఐడీ గూడా మీరు జెరాక్స్ అనేది తీసి పెట్టుకోవాలన్నమాట. సో, అదేవిధంగా వితంతువులు అప్లై చేస్తున్నట్లయితే వారికి సంబంధించినటువంటి విడో ఏదైతే ఉంటుందో భర్త మరణించినటువంటి సర్టిఫికేట్ అది, డెత్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా వికలాంగులు ఎవరైనా దరఖాస్తులు చేసుకున్నట్లయితే సదరం సర్టిఫికేటు, అదేవిధంగా మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌లో టీచర్ ఫీల్డ్ మీద గనుక ఉండినట్లయితే దానికి సంబంధించి కూడా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు. సో, ఇలా మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో సో, దాన్నైతే మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో, వీటన్నిటి మీద ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలి. గెజిట్ అధికారి దగ్గరైతే గ్రీన్ ఇంక్ సైన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట అప్లికేషన్ మీద. సో, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో, మనకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రాలు మరియు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, మొబైల్ నంబరు ప్లస్ మీ దగ్గర ఏదైనా మీరు టీచర్ ఫీల్డ్ మీద వర్క్ చేసినటువంటి ఆ యొక్క ట్రైనింగ్‌కి సంబంధించి లేదా ఎక్స్‌పీరియన్స్ లెటరు, ఒకవేళ దివ్యాంగులు అప్లై చేస్తున్నట్లయితే సదరం సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ కులాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీ చేసి పెట్టుకొని మీరు పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేయాలన్నమాట వీటిని. ఓకేనా? మాక్సిమం డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేయండి. ఎక్కడికి వెళ్లి ఇవ్వాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలైతే ఉంటాయన్నమాట. ప్రతి మండలంలో కూడా ఉంటుంది ఈ కార్యాలయం అనేది. సో, అక్కడికి వెళ్లి ఇవ్వాలి. ఓకేనా? మీ మండలం పరిధిలో వేకెన్సీ గనక పడినట్లయితే మీ గ్రామం పరిధిలో సో, మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకొని వెళ్లి ఇవ్వాలన్నమాట. మనకు ఒక డేట్ అనేది ఇస్తారు ఫైనల్ డేటు. ఆ తేదీ లోపలైతే వెళ్లి ఇవ్వాలి. తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు పలానా తేదీన ఇంటర్వ్యూ ఉంటుందని. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో, మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ జెరాక్స్ పెడితే సరిపోతుందండి. సో, జెరాక్స్ పెట్టేయండి. సో, ఒరిజినల్స్ అనేటివి మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది గదా! అప్పుడైతే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? అక్కడ స్పాట్‌లోనే మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసి సో, ఎలిజిబుల్ లిస్ట్ అనేది త్వరగా అప్డేట్ చేసేస్తారు. సో, మీకు జాబ్ అనేది అసైన్ కావడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఇక్కడ అంగన్వాడీ సహాయకురాలు అంటే హెల్పర్ పోస్టులకు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్‌లు అనేటివి విడుదలవుతున్నాయన్నమాట. 5,000 పోస్టులనేటివి రిలీజ్ చేస్తామని జెప్పైతే మంత్రి గారైతే చెప్తున్నారు. మొదటి విడతలో 2,646 పోస్టులనేటివి జిల్లాల వారీగా భర్తీ చేసుకుంటూ వస్తున్నామని జెప్తున్నారనమాట. ఇప్పటికే పలు జిల్లాల్లో వేకెన్సీస్ అనేటివి రిలీజ్ చేసేసి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతూ వస్తూ ఉందనమాట. మీ జిల్లాలో నోటిఫికేషన్ పడినప్పుడు నేను తెలియజేస్తాను. సో, దాన్ని మీరు మిస్ చేసుకోకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఎక్కువగా.